వాయిస్ మాడ్యులేషన్, ఇంకా మీరు మెంటర్స్ మీరు అడిగినప్పుడు ఇన్వాల్వ్ అవుతారు. ఓకే, ఆడియన్స్తో ఇంటరాక్షన్ లేదు, ఇంకా లెసన్ లాగా లెక్చర్ మోడ్ లేదు, ఇంకా జెస్చర్స్ యూజ్ చేయలేదు, ఇంకా వాకింగ్ మీరు ఒకసారి నడవండమ్మా. నార్మల్గా మీరు భరతనాట్యం కానీ కూచిపూడి కానీ ఏమైనా వచ్చా అమ్మ? వచ్చా? డాన్సరా? ఈ వాకింగ్ చూస్తే నాకు అర్థమైంది. ఎందుకంటే ఇలాగే చేస్తున్నారు డాన్సర్స్. వాకింగ్ అట్లాగే ఉంటుంది, బట్ ట్రైనర్ వాకింగ్ అట్లా ఉండదు. నార్మల్ వాక్ రావాలి కాన్ఫిడెంట్. లేకపోతే ఏంటంటే ఏంటబ్బా కూర్చునే వాళ్ళ మెంటాలిటీ ఎలా ఉంటుందంటే నీవేంటి అసలు కొంచెం తేడాగా నడుస్తుంది అని ఫీలింగ్ అవుతుంది. ఓకే, కాన్ఫిడెంట్ నడవండి. అంటే మీరేమన్నా బ్రెయిన్లో ఏం ఆలోచిస్తున్నారంటే బాడీ లాంగ్వేజ్ నేను యూజ్ చేయాలి అని కమాండ్ ఇచ్చుకుంటూ మాట్లాడుతున్నారు. కాబట్టి జస్ట్ ముందుకు వెనక్కి వాకింగ్ చేస్తూ ఉన్నారు అంతే. దిస్ ఈజ్ నాట్ ఏ బాడీ లాంగ్వేజ్. ముందుకు వెనక్కి నడవడం కాదు, పలకరించారు వెళ్ళి ఒక దగ్గర ఇట్లా నిలబడి మళ్ళీ మాట్లాడాలి. మళ్ళీ కంటిన్యూగా వాకింగ్ అస్సలు చేయకూడదు. మా ట్రైనర్స్ కూడా కొంతమంది ఉన్నారు, పదే తిరుగుతూనే ఉంటారు. మొన్న ఒక లైన్స్ దానికి వెళ్ళాము, ఏదో ప్రోగ్రాంలో శ్రీనివాస్ గారికి కూడా వచ్చారు, గుర్తుందా? ఎక్కడున్నా మా శ్రీనివాస్ గారు? ఒక ఆయన మహబూబ్ నగర్ నుంచి వచ్చి అటు ఇటు తిరుగుతూనే ఉన్నాడు కదా, ఇంకా ఇదే ఇంకా ఆయన ఇంకా అసలు ఐ కాంటాక్ట్ మిస్సింగ్. ఏం మాట్లాడుతున్నాడో ఎవరికి అర్థం కాదు, ఎటు చూడాలో తెలియదు. ఇంతే, ఎంత కన్ఫ్యూజన్ ఉంటుందో తెలుసా? ఇట్లా మాట్లాడుకుంటూ తిరుగుతూనే ఉంటే ఇట్స్ నాట్ కరెక్ట్. మనము నిలబడి మాట్లాడాలి. అవసరం ఉంటే 4 అడుగులు వేయచ్చు, లేకపోయినా పర్వాలేదు. కంపల్సరీ తిరగాలని గ్యారంటీ ఏమీ లేదు, కండిషన్ కూడా లేదు. అవసరానికి తగ్గట్టుగా పలకరించాలనుకున్నప్పుడు వెళ్ళొచ్చు, లేదంటే మధ్యలో ఒకసారి అందరినీ చెక్ చేసుకోవడానికి ఇలా వెళ్ళి చేతులు కట్టుకొని అలా కూర్చోవద్దని నిన్నటి నుంచి చెబుతున్నాను. ఇట్లా కెలుక్కుంటూ మాట్లాడాలి. అర్థమైంది కదా? థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్